ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి పైడి చేరాలి ప్రివ్యూ థియేటర్ ఒకటే లక్ష్యం ఏంటంటే తెలంగాణలో ఉండే యంగ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ టాలెంటెడ్ బడ్డింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరుతున్నారో వారు తీసిన షార్ట్ ఫిల్మ్స్కి ఒక మంచి స్క్రీనింగ్ స్పేస్ ఇవ్వాలనేది ఒకటే ప్రధాన లక్ష్యం. అంటే మీరు చూస్తున్నారు, మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తారు, షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు. ఎంత చూసినా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. దాంట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. నేను చూసాను, మెనీ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ గాట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అంటే కంటెంట్ అంత గొప్పగా ఉంది అన్నట్టే కదా. అన్ని లక్షల మంది చూసారంటే కంటెంట్ గొప్పగా ఉందని అర్థం. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ దీస్ ఎంటైర్ షార్ట్ ఫిల్మ్స్ దట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ are not ensuring the important element of that cinematic experience. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఒకే ఒక లక్ష్యం ఒకటి. రెండవది, ఇక్కడ ఎవరైనా ఐదర్ ఇట్ మేబీ నిఖిల్ ఆభరణం ఆర్ వేణుగోపాలరావు గారి అబ్బాయిలు వేణుపోల్ సాని ఆర్ వేణుగోపాలరావు గారు, ఇంకా ఎవరైనా కూడా ఇప్పుడు మన సినిమాలు చూసారు, 2 సినిమాలు, వారు సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చిందంటే ఒకే ఒక లక్ష్యం, ఒక ఇంట్రిగింగ్ పాయింట్, ఒక ప్రేరణ ఉంది, ఒక మోటివేటింగ్ ఆస్పెక్ట్ ఉన్నది. అదేంటంటే లాస్ట్ సినిమా టైటిల్స్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అది చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఎక్కువ మంది. ఆ టైటిల్ ఇట్లా పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక లక్ష్యం. అది హీరో పేరు కావచ్చు, హీరోయిన్ పేరు కావచ్చు, నటుల పేర్లు కావచ్చు, ఏదో ఇంత పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక్క ఆలోచన ఎవరినైనా నటులుగా కానీ, సినిమా నటులుగా కానీ, సినిమా సాంకేతిక నిపుణులు కానీ, సినిమా దర్శకుడు కానీ, రచయిత కానీ, కథా రచయిత కానీ మలచడానికి ప్రధాన హేతువు, మూల ధాతువు, అంత ప్రేరకము అదే బహుశా. సో మరి అలాంటప్పుడు యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ల్యాప్టాప్లో కనిపించే ఇంత చిన్న సైజ్ దాంట్లో మన కోరిక నెరవేరుతుందా? డెఫినెట్లీ నాట్. నెరవేరదు, మన కోరిక నెరవేరదు. పోనీ మనం షార్ట్ ఫిలిమ్స్ని పెద్ద సినిమా మీద చూసుకోగలుగుతామా? చూసుకోలేము. ఎందుకంటే వాళ్ళు అది పెద్ద సినిమాలు కదా, ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్స్కి అనుకూలమైన థియేటర్సే ఉన్నాయి తప్ప షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయడానికి అనుకూలమైన థియేటర్స్ లేవు. ఒకవేళ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వేసుకోవచ్చు, కానీ అంత డబ్బులు పెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్. మరి ఇలాంటి సందర్భంలో మన కోరిక నెరవేరాలి, మన ఆశయం నెరవేరాలి, మన లక్ష్యం నెరవేరాలి. దానికి తోడు కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి. అరే నువ్వు కూడా ఫిల్మ్ మేకర్వే, నువ్వు కూడా సినిమాలు తీయగలుగుతావు, నువ్వు అద్భుతంగా తీయగలుగుతావు బాస్ అనే ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కట్ చేస్తాం. ఇదొక మొత్తం సిచ్యువేషన్ మన సినిమాల్లో ఉంటుంది. మన సినిమాల్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ అంటే పాత సినిమాల్లో తీసుకుంటే కానీ జానపద సినిమాల్లో ఒక చాలా బాగా ప్రజలందరూ ఉంటారు, చిన్న చిన్న కష్టాలు చేస్తుంటారు, చిన్న నూలు పడుకుతూ ఉంటారు, కుండలు చేస్తుంటారు, కమ్మరి పనులు చేస్తుంటారు, వాళ్ళందరూ ఉంటారు. అప్పుడే టక్కర గుర్రాల మీద కొంతమంది సైన్యం వస్తారు, వచ్చేసి వీళ్ళని నువ్వు పనులు కట్టలేదా, అది కట్టలేదా, ఇది కట్టలేదా అని కొరడాలతో కొడుతుంటారు, నానా కష్టాలు పెడుతుంటారు, కొడుతుంటే ఏడుస్తుంటారు, కింద పడిపోతుంటారు, చిన్నపిల్లలు ఓ దుఃఖము ఏడుస్తుంటారు. ఇట్లాంటి తర్వాత దాంట్లోంచి ఒక తల్లి లేచి ఎంతకాలం రా ఈ ఆగడాలని ఒక ప్రశ్నిస్తుంది. అనగానే ఆ పక్కన ఉంటాయి ఒక ఆయన ఉంటాడు, ఇటువంటి ఏడుస్తుంటాడు, మన జీవితాలు ఇంతేనమ్మా అని అంటాడు ఆయన. ఇట్లా అందరూ ఇట్లా బాధపడి దుఃఖపడుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి స్క్రీన్ మీద ఒక చెయ్యి లేస్తుంది. ఒక చెయ్యి వేసి ఒకడు వస్తాడు మిమ్మల్ని అందరు మీ అన్ని చేయడానికి ఒకడు వస్తాడు అని అంటాడు. అనగానే అప్పుడు అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడి నుంచి గుర్రం మీద ఇంకొక హీరో ముసుగు కట్టుకొని, ముఖానికి ముసుగు కట్టుకొని ఆయన టక్కర ఆయన వస్తాడు. అదైపోయింది. ఇది మనం సినిమా ఫార్మాట్. సినిమాల్లో మనం హీరో ఇంట్రడక్షన్ సీన్, అలాగే మనందరం ఎదురు చూస్తున్న సీన్ కూడా, మనందరిలో ఎమోషన్ని నిజంగా కూడా కదా అని అనిపించగలిగిన సీన్ ఇది. చాలా మందికి నచ్చిన సీను అన్ని సినిమాలు, అన్ని భాషల సినిమాల్లో ఇలాగే ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఇట్లాగే ఉంటుంది దాదాపు. ఐదర్ ఇట్ మే బి హాలీవుడ్, బాలీవుడ్, నీకు నాలీవుడ్ సినిమాల్లో కూడా, నైజీరియన్ సినిమాల్లో కూడా ఇట్లాగే ఉంటుంది. తెలుగు సినిమాల్లో ఇట్లయితే విపరీతంగా వచ్చినాయి, ఇట్లా ఆఖరికి బాహుబలితో సహా. ఇది మళ్ళీ సెకండ్ సీన్ కట్ చేసినాం.
మళ్ళీ మనం ప్రజెంట్లోకి వద్దాం. షార్ట్ ఫిల్మ్ చూస్తున్నారు చాలా మంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరు కూర్చొని వాళ్ళ ఇంట్లో కూడా చూపిస్తున్నాడు, వాళ్ళ చెల్లెలకి అన్నకి చూపిస్తున్నాడు, ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తున్నాడు అంతే. ఈ ల్యాప్టాప్ ఏందిరా, ఇది ఏం కనబడుతుందిరా, ఈ దానికోసం అరను ఇంతగానో సంవత్సరం అంతా కష్టపడ్డది, ఉద్యోగం మానేసింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసావు, ఏదో అన్నావు, అక్కడిక్కడికి కోచింగ్ అన్నావు, న్యూయార్క్ ఫిల్మ్ అన్నావు, అమెరికా పోయి చదువుకోరా అంటే అమెరికా పోయి చదువుకోకుండా మళ్ళీ అక్కడ పోయి ఏదో కథలు పడుతుంది, ఇది వస్తుంది, మళ్ళీ హైదరాబాద్ వస్తుంది, ఇవన్నీ చేస్తాను, ఏందిరా ఈ కథ, ఇది ఇంకా అనండి, అంత పోయింది కదా. ఇలాంటి నేపథ్యంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వచ్చింది. ఇప్పుడు కాదు, 8 ఏళ్ల క్రితం. 8 ఏళ్ల క్రితం ఇలాంటి అన్ని నేపథ్యంలో ఒక రావాలి, ఇట్లా పెద్దగా చూపించాలి, షార్ట్ ఫిల్మ్ని కూడా బిగ్గర్ స్క్రీన్ లో చూపించాలి, ఫుల్ లెంత్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని డాల్బీ 5.1 సరౌండ్ సిస్టమ్ తో వినిపించాలి. ఇలా పైడి జయరాజ్ థియేటర్ ప్రారంభమైంది. దాదాపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉండే కోరికల్ని, వాళ్ళ ఆకాంక్షలని వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ మంచి హాయిగా చూసి ఆనందపడి వెళ్ళేలాగా తయారయ్యాం. సో ఈరోజు ఆ క్రమంలోనే ఈరోజు 3.0 అంటే మేము మధ్యలో కరోనా తర్వాత 2.0 వర్షన్, శనివారం 2.0, ఇప్పుడు 3.0 వర్షన్తో మరింత కొత్తగా, మరింత సరికొత్తగా, కొత్త నావెల్ ఐడియాస్తో మళ్ళీ శనివారంని ప్రారంభిస్తున్నాం. సో ఈరోజు మేము ప్రారంభ సినిమాలు కూడా ఎంపిక చేసుకునే ఏంటంటే చాలా బెస్ట్ సినిమాలు ఎంపిక చేసుకున్నాం. దాంట్లో ఆభరణం సినిమా గురించి మీరు ఇంతకుముందే చూసారు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు డాక్టర్ నిఖిల్ పాప ఆయన సినిమాని ఇక్కడే ప్రదర్శించాలి సార్, నాకు శనివారం వల్లనే ప్రదర్శించాలి, నేను చాలాసార్లు విన్నాను, వచ్చి చూశాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ మస్ట్ బి ఎన్లిస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ శనివారం ఓన్లీ ఇన్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఇన్ రవీంద్ర భారతి ఓన్లీ. ఆయన కోరిక ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నాకు ఇక్కడనే కావాలి సార్ అని. కనీసం హీ కాన్స్టాంట్లీ పర్ష్యూడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక సినిమా ప్రేమికుడికి, సినిమా అభిమానికి, సినిమా మేకర్కి ఉండే ప్రేమ, అభిమానం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. సో వారు ఆభరణం అనే సినిమా తీశారు. అలాగే వేణు పోల్సాని హీఈస్ అవర్ ఫ్యామిలీ, అంటే మాతో పాటు జర్నీ చేస్తున్నాడు. దాంట్లో అంతకు ముందు నుంచే సినిమా నటన కళ పట్ల, నాటక రంగం పట్ల, కెమెరా వర్క్ పట్ల అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది, టెక్నిక్ తెలిసిన వాడు. మనకు చాలా డాక్యుమెంటరీస్ కూడా చేశాడు మన డిపార్ట్మెంట్కి. అలాగే తను రాజీవ్ కనకాలతో పాటు ట్రైన్డ్ అయిన యాక్టర్. రాజీవ్ కనకాల అంటే సుమా గారి హస్బెండ్, ఈయన ఇద్దరు కలిసి యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నారు. చాలా మనకు తెలుసు, చాలా సినిమాల్లో కూడా తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఇదంతా ఆయన డైరెక్టర్గా చేసిన సినిమా ఈ రోజు ఇక్కడ ఆయన ప్రధాన యాక్టర్గా చేసిన సినిమా. తర్వాత వేణుగోపాలరావు గారి అబ్బాయి ప్రొడ్యూసర్గా ఆయన వచ్చిన సినిమా ఇదొకటి. ఈ రెండు సినిమాలు ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఒకటి, ఒక మంచి లవ్ స్టోరీ ఒకటి, ఈ రెండింటి కథలుగా ఈరోజు ఈ వేదిక మీద ప్రదర్శిస్తూ ఈరోజు మనం ప్రారంభించారు. సో దీంట్లో నటించిన నటులకి, సాంకేతిక నిపుణులకి, అందరికీ కూడా ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. తెలంగాణలో అంటే ఇక్కడ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నడిపించే 2 ప్రిన్సిపల్స్ చెప్తాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 10% క్యాష్, 90% క్రియేటివిటీ, 100% సినిమా. 100% సినిమా చేయాలనుకుంటే 100% డబ్బులు అక్కర్లే, క్రియేటివిటీ కావాలి, ముందు కంటెంట్ కావాలి. క్రియేటివిటీ, స్క్రిప్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ దట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఎలాంటి కథనైనా కథగా మలచవచ్చు, ఎలాంటిదైనా కథే. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవిత కనరామని ఆనాడు శ్రీశ్రీ చెప్పారు. ఎలాంటి దాన్నైనా కథగా మలచగలిగే నైపుణ్యం దర్శకుడికి ఉంటుంది, రచయితకు ఉంటుంది. ఆయన నటినట్లను ఆయన ఎంపిక చేసుకుంటాడు. సో అందుకని అది చెప్పగలగడం అనేది ముఖ్యం కనుక 10% క్యాష్. అందరూ డబ్బులతోనే, బాగా డబ్బులుంటే బాగా సినిమా మొత్తం ఉంటారు కాదు, 10% క్యాష్. ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్ర భారతి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒకటే లక్ష్యం ఏంటంటే తెలంగాణలో ఉండే యంగ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ టాలెంటెడ్ బడ్డింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారు తీసిన షార్ట్ ఫిల్మ్స్కి ఒక మంచి స్క్రీనింగ్ స్పేస్ ఇవ్వాలనేది ఒకటే ప్రధాన లక్ష్యం.
అంటే మీరు చూస్తున్నారు, మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తారు, షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు. ఎంత చూసినా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. దాంట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. నేను చూసాను, మెనీ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ గాట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అంటే కంటెంట్ అంత గొప్పగా ఉంది అన్నట్టే కదా. అన్ని లక్షల మంది చూసారంటే కంటెంట్ గొప్పగా ఉందని అర్థం. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ దీస్ ఎంటైర్ షార్ట్ ఫిల్మ్స్ దట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ are not ensuring the important element of that cinematic experience. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఒకే ఒక్క లక్ష్యం ఒకటి. రెండవది, ఇక్కడ ఎవరైనా ఐదర్ ఇట్ మే బి నిఖిల్ ఆభరణం ఆర్ వేణుగోపాలరావు గారి అబ్బాయిలు వేణుపోల్ సాని ఆర్ వేణుగోపాలరావు గారు, ఇంకా ఎవరైనా కూడా ఇప్పుడు మన సినిమాలు చూసారు, 2 సినిమాలు, వారు సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చిందంటే ఒకే ఒక్క లక్ష్యం, ఒక ఇంట్రిగింగ్ పాయింట్, ఒక ప్రేరణ ఉంది, ఒక మోటివేటింగ్ ఆస్పెక్ట్ ఉన్నది. అదేంటంటే లాస్ట్ సినిమా టైటిల్స్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అది చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఎక్కువ మంది. ఆ టైటిల్ ఇట్లా పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక్క లక్ష్యం. అది హీరో పేరు కావచ్చు, హీరోయిన్ పేరు కావచ్చు, నటుల పేర్లు కావచ్చు, ఏదో ఇంత పెద్ద స్క్రీన్ మీద నా పేరు కనిపించాలనే ఒకే ఒక్క ఆలోచన ఎవరినైనా నటులుగా కానీ, సినిమా నటులుగా కానీ, సినిమా సాంకేతిక నిపుణులు కానీ, సినిమా దర్శకుడు కానీ, రచయిత కానీ, కథా రచయిత కానీ మలచడానికి ప్రధాన హేతువు, మూల ధాతువు, అంత ప్రేరకము అదే బహుశా. సో మరి అలాంటప్పుడు యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ల్యాప్టాప్లో కనిపించే ఇంత చిన్న సైజ్ దాంట్లో మన కోరిక నెరవేరుతుందా? డెఫినెట్లీ నాట్. నెరవేరదు, మన కోరిక నెరవేరదు. పోనీ మనం షార్ట్ ఫిలిమ్స్ని పెద్ద సినిమా మీద చూసుకోగలుగుతామా? చూసుకోలేము. ఎందుకంటే వాళ్ళు అది పెద్ద సినిమాలు కదా, ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్స్కి అనుకూలమైన థియేటర్సే ఉన్నాయి తప్ప షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయడానికి అనుకూలమైన థియేటర్స్ లేవు. ఒకవేళ ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్లో వేసుకోవచ్చు, కానీ అంత డబ్బులు పెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్. మరి ఇలాంటి సందర్భంలో మన కోరిక నెరవేరాలి, మన ఆశయం నెరవేరాలి, మన లక్ష్యం నెరవేరాలి. దానికి తోడు కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి. అరే నువ్వు కూడా ఫిల్మ్ మేకర్వే, నువ్వు కూడా సినిమాలు తీయగలుగుతావు, నువ్వు అద్భుతంగా తీయగలుగుతావు బాస్ అనే ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కట్ చేసాం. ఇదొక మొత్తం సిచ్యువేషన్ మన సినిమాల్లో ఉంటుంది. మన సినిమాల్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ అంటే పాత సినిమాల్లో తీసుకుంటే కానీ జానపద సినిమాల్లో ఒక చాలా బాగా ప్రజలందరూ ఉంటారు, చిన్న చిన్న కష్టాలు చేస్తుంటారు, చిన్న నూలు కడుకుతూ ఉంటారు, కుండలు చేస్తుంటారు, కమ్మరి పనులు చేస్తుంటారు, వాళ్ళందరూ ఉంటారు. అప్పుడే టక్కర గుర్రాల మీద కొంతమంది సైన్యం వస్తారు, వచ్చేసి వీళ్ళని నువ్వు పనులు కట్టలేదా, అది కట్టలేదా, ఇది కట్టలేదా అని కొరడాలతో కొడుతుంటారు, నానా కష్టాలు పెడుతుంటారు, కొడుతుంటే ఏడుస్తుంటారు, కింద పడిపోతుంటారు, చిన్నపిల్లలు ఓ దుఃఖము ఏడుస్తుంటారు. ఇట్లాంటి తర్వాత దాంట్లోంచి ఒక తల్లి లేచి ఎంతకాలం రా ఈ ఆగడాలని ఒక ప్రశ్నిస్తుంది. అనగానే ఆ పక్కన ఉంటాయి ఒక ఆయన ఉంటాడు, ఇటువంటి ఏడుస్తుంటాడు, మన జీవితాలు ఇంతేనమ్మా అని అంటాడు ఆయన. ఇట్లా అందరూ ఇట్లా బాధపడి దుఃఖపడుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి స్క్రీన్ మీద ఒక చెయ్యి లేస్తుంది, ఒక చెయ్యి వేసి ఒకడు వస్తాడు మిమ్మల్ని అందరు మీ అన్ని చేయడానికి ఒకడు వస్తాడు అని అంటాడు. అనగానే అప్పుడు అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడి నుంచో గుర్రం మీద ఇంకొక హీరో ముసుగు కట్టుకొని, ముఖానికి ముసుగు కట్టుకొని ఆయన టక్కర ఆయన వస్తాడు. అదైపోయింది. ఇది మనం సినిమా ఫార్మాట్. సినిమాల్లో మన హీరో ఇంట్రడక్షన్ సీన్, అలాగే మనందరం ఎదురు చూస్తున్న సీన్ కూడా, మనందరిలో ఎమోషన్ని నిజంగా కూడా కదా అని అనిపించగలిగిన సీన్ ఇది. చాలా మందికి నచ్చిన సీను అన్ని సినిమాలు, అన్ని భాషల సినిమాల్లో ఇలాగే ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఇట్లాగే ఉంటుంది దాదాపు. ఐదర్ ఇట్ మే బి హాలీవుడ్, బాలీవుడ్, నీకు నాలీవుడ్ సినిమాల్లో కూడా, నైజీరియన్ సినిమాల్లో కూడా ఇట్లాగే ఉంటుంది. తెలుగు సినిమాల్లో ఇట్లయితే విపరీతంగా వచ్చినాయి ఇట్లా, ఆఖరి బాహుబలితో సహా. ఇది మళ్ళీ సెకండ్ సీన్ కట్ చేసినాం. మళ్ళీ మనం ప్రజెంట్లోకి వద్దాం. షార్ట్ ఫిల్మ్ చూస్తున్నారు చాలా మంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరు కూర్చొని వాళ్ళ ఇంట్లో కూడా చూపిస్తున్నాడు, వాళ్ళ చెల్లెలకి అన్నకి చూపిస్తున్నాడు, ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తున్నాడు అంతే.
ఈ ల్యాప్టాప్ ఏందిరా, ఇది ఏం కనబడుతుందిరా, ఈ దానికోసం అరా నువ్వు ఇంతగానో సంవత్సరం అంతా కష్టపడ్డది, ఉద్యోగం మానేసింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసావు, ఏదో అన్నావు, అక్కడిక్కడికి కోచింగ్ అన్నావు, న్యూయార్క్ ఫిలిం అన్నావు, అమెరికా పోయి చదువుకోరా అంటే అమెరికా పోయి చదువుకోకుండా మళ్ళీ అక్కడ పోయి ఏదో కథలు పడుతుంది, ఇది వస్తుంది, మళ్ళీ హైదరాబాద్ వస్తుంది, ఇవన్నీ చేస్తాను, ఏదిరా ఈ కథ, ఇది ఇంకా అనండి, అంత పోయింది కదా. ఇలాంటి నేపథ్యంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వచ్చింది. ఇప్పుడు కాదు, 8 ఏళ్ల క్రితం. 8 ఏళ్ల క్రితం ఇలాంటి అన్ని నేపథ్యంలో ఒక రావాలి, ఇట్లా పెద్దగా చూపించాలి, షార్ట్ ఫిల్మ్ని కూడా బిగ్గర్ స్క్రీన్ లో చూపించాలి, ఫుల్ లెంత్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని డాల్బీ 5.1 సరౌండ్ సిస్టమ్ తో వినిపించాలి. ఇలా పైడి జయరాజు థియేటర్ ప్రారంభమైంది. దాదాపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉండే కోరికల్ని, వాళ్ళ ఆకాంక్షలని వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ మంచి హాయిగా చూసి ఆనందపడి వెళ్ళేలాగా తయారైంది. సో ఈరోజు ఆ క్రమంలోనే ఈరోజు 3.0 అంటే మేము మధ్యలో కరోనా తర్వాత 2.0 వర్షన్, శనివారం 2.0, ఇప్పుడు 3.0 వర్షన్తో మరింత కొత్తగా, మరింత సరికొత్తగా, కొత్త నావెల్ ఐడియాస్తో మళ్ళీ శనివారంని ప్రారంభిస్తున్నాం. సో ఈరోజు మేము ప్రారంభ సినిమాలు కూడా ఎంపిక చేసుకునే ఏంటంటే చాలా బెస్ట్ సినిమాలు ఎంపిక చేసుకున్నాం. దాంట్లో ఆభరణం సినిమా గురించి మీరు ఇంతకుముందే చూసారు, ఇక నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు డాక్టర్ నిఖిల్ పాపం ఆయన సినిమాని ఇక్కడే ప్రదర్శించాలి సార్, నాకు శనివారం వల్లనే ప్రదర్శించాలి. నేను చాలాసార్లు విన్నాను, వచ్చి చూశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ మస్ట్ బి ఎన్లిస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ శనివారం ఓన్లీ ఇన్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఇన్ రవీంద్ర భారత్ ఓన్లీ. ఆయన కోరిక ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నాకు ఇక్కడనే కావాలి సార్ అని. కనీసం హీ కాన్స్టాంట్లీ పర్ష్యూడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక సినిమా ప్రేమికుడికి, సినిమా అభిమానికి, సినిమా మేకర్కి ఉండే ప్రేమ, అభిమానం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. సో వారు ఆభరణం అనే సినిమా తీశారు. అలాగే వేణు పోల్సాని హీఈస్ అవర్ ఫ్యామిలీ, అంటే మాతో పాటు జర్నీ చేస్తున్నాడు. దాంట్లో అంతకు ముందు నుంచే సినిమా నటన కళ పట్ల, నాటక రంగం పట్ల, కెమెరా వర్క్ పట్ల అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది, టెక్నిక్ తెలిసిన వాడు. మనకు చాలా డాక్యుమెంటరీస్ కూడా చేశాడు మన డిపార్ట్మెంట్కి. అలాగే తను రాజీవ్ కనకాలతో పాటు ట్రైన్డ్ అయిన యాక్టర్. రాజీవ్ కనకాల అంటే సుమా గారి హస్బెండ్. ఈయన ఇద్దరు కలిసి యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నారు. చాలా మనకు తెలుసు, చాలా సినిమాల్లో కూడా తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఇదంతా ఆయన డైరెక్టర్గా చేసిన సినిమా ఈ రోజు ఇక్కడ ఆయన ప్రధాన యాక్టర్గా చేసిన సినిమా. తర్వాత వేణుగోపాలరావు గారు అబ్బాయి ప్రొడ్యూసర్గా ఆయన వచ్చిన సినిమా ఇదొకటి. ఈ రెండు సినిమాలు ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఒకటి, ఒక మంచి లవ్ స్టోరీ ఒకటి, ఈ రెండింటి కథలుగా ఈరోజు ఈ వేదిక మీద ప్రదర్శిస్తూ ఈరోజు మనం ప్రారంభించారు. సో దీంట్లో నటించిన నటులకి, సాంకేతిక నిపుణులకి, అందరికీ కూడా ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలుపుతాం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. తెలంగాణలో అంటే ఇక్కడ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నడిపించే 2 ప్రిన్సిపల్స్ చెప్తాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 10% క్యాష్, 90% క్రియేటివిటీ, 100% సినిమా. 100% సినిమా చేయాలనుకుంటే 100% డబ్బులు అక్కర్లే. క్రియేటివిటీ కావాలి, ముందు కంటెంట్ కావాలి. క్రియేటివిటీ, స్క్రిప్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ దట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఎలాంటి కథనైనా కథగా మలచవచ్చు, ఎలాంటిదైనా కథే. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవిత కనరామని ఆనాడు శ్రీశ్రీ చెప్పారు. ఎలాంటి దాన్నైనా కథగా మలచగలిగే నైపుణ్యం దర్శకుడికి ఉంటుంది, రచయితకు ఉంటుంది. ఆయన నటినట్లను ఆయన ఎంపిక చేసుకుంటాడు. సో అందుకని అది చెప్పగలగడం అనేది ముఖ్యం. కనుక 10% క్యాషే. అందరూ డబ్బులతోనే, బాగా డబ్బులుంటే బాగా సినిమాతోనే ఉంటారు. కాదు, 10% క్యాష్. మీకు ఉద్విగ్నత అసలు ఏదో కూర్చోగానే నెమ్మదిగా రోజా సినిమాకి ముందు మొత్తం ఒక ఉద్విగ్నపడత సైన్యం, ఇటుపక్క అటుపక్క టెర్రరిస్టులు, వీళ్ళు వాళ్ళు పరిగెత్తడాలు, చీకటి కనిపించడం, దాంట్లో అడవుల్లో చెట్ల పొండి పొర వాళ్ళు వెళ్ళడం, ఇదంతా ఒక 5-6 నిమిషాలు ఉండి, 7 నిమిషాల తర్వాత అప్పుడు ఆయన మెయిన్ టెర్రరిస్ట్ ఎవరితో ఆయన దొరుకుతాడు. పోలీసులు పట్టుకుంటారు. పట్టుకోగానే ఆగిపోయింది. ఫేడ్ అవుట్ అయిన తర్వాత టక్కున చూస్తే ఒక మంచి జలపాతం.
ఆ జలపాతం నుంచి నీళ్లు స్లో మోషన్లో పడుతుంటాయి. అక్కడ టింగ్ ఒక చిన్న వాటర్ డ్రాప్ వచ్చి ఆ నీళ్ళ మీద పడుతుంది, టింగ్ సౌండ్ వస్తుంది. ఒకటి మంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. మళ్ళీ ఇంకొక వాటర్ డ్రాప్ పడుతుంది, మళ్ళీ సౌండ్ వస్తుంది. అంటే నీటి బిందువు తాలూకు సవ్వడి, చిరు సవ్వడి. అదైన తర్వాత చూసేసరికి ఒక అందమైన అమ్మాయి మంచి చిన్ని చిన్ని ఆశ పాడబడడం మొదలైంది. చూడండి, నేను ఇక్కడ దీంట్లో ఫాలో అయిన అద్భుతమైన స్క్రీన్ ప్లే టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ దాంట్లో వచ్చి కూతున్న ప్రేక్షకుడిని కట్టిపడేయడం. ఏదో ఒకటి ఉంది, ఒక ఆసక్తికరమైన అంశాన్ని కట్టిపడేసి ఆ తర్వాత కథలోకి తీసుకెళ్ళడం. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే ఒక చిన్న ఊరు, ఎక్కడో కాశ్మీర్ నుంచి కృష్ణా జిల్లాకి లింక్. దానికి ముందు మనం అదంతా కథ నడిపిస్తాడు. ఇదంతా మరి ఒరిజినల్ మట్టి పొరల్ని కథ చెప్తే, మనకు ఆ భాష వినగలిగే హృదయం ఉంటే, అర్థం చేసుకోగలే మనసు ఉంటే ఖచ్చితంగా కథ చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ పోరాటాలు ఉన్నాయో, ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో, ఎక్కడ దుఃఖాలు ఉన్నాయో, ఎక్కడ బాధలు ఉన్నాయో, ఎక్కడ సంఘర్షణ ఉందో, ఎక్కడ పిడికిలి బిగించబడిందో, ఎక్కడ రక్త తర్పణం జరిగిందో, ఎక్కడ త్యాగాలు ఉన్నాయో అక్కడ అద్భుతమైన కథలు పుడుతాయి. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశం మొత్తం కావచ్చు, ఎక్కడ ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా, వేరే వాళ్ళు. సో అలాంటి నేపథ్యం తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథలు వస్తాయి. ప్రతి మట్టి ఆ పొరల్లో ఎన్నో త్యాగాలు కనిపిస్తాయి, ఎన్నో దుఃఖాలు కనిపిస్తాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో రక్త తర్పణాలు ఉన్నాయి కనుక కథలు కూడా ఉంటాయి. ఇంకొక వైపున తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. మీరు ఒక మనిషిని ముట్టుకొని చూడండి, సినిమా కథ అంతా ఎంత ఉంటుందో ఆయన జీవితం అంత ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు చూసుకోండి, నిఖిల్ తీసుకోండి. నిఖిల్ ఈజ్ ఎ డాక్టర్ నౌ, బట్ డాక్టర్ అవ్వడానికి ముందు ఆయన జర్నీని అంతా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకొని చెప్పగలిగేలాగా చెప్తే ఎన్ని ట్విస్టులు, ఎన్ని టర్నులు, ఎన్ని అప్స్, ఎన్ని లోస్, ఎన్ని డౌన్స్, ఎన్ని ఆనంద సందర్భాలు, ఎన్ని విజయవంతమైన సందర్భాలు, ఎన్ని ఓటములు ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. అవన్నీ కలిపితేనే సినిమా కదా. ఒక సినిమాలో మనకు కావాల్సింది ఏంటి? ఒక ట్విస్ట్ కావాలి, ఒక సస్పెన్స్ కావాలి, ఒక ఆసక్తికరమైన అంశం కావాలి, ఒక ఆటంకం కలగాలి హీరోకి. ఆ ఆటంకం నుంచి బయటపడి అధిగమించి గెలిచి విజయవంతమైపోయి, అది విలన్ కావచ్చు, పరిస్థితి కావచ్చు, సన్నివేశం కావచ్చు, సందర్భం కావచ్చు, అది కథ. సో అలాంటిది మనందరి జీవితాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కడూ ఒక కథానాయకుడే తన జీవితానికి. తన జీవితం అనే సినిమాకు ఎవరి జీవితంలో వారే కథానాయకుడు, వారే హీరో. ఆ ఫెయిల్యూరా, పాసా, సక్సెసా, హిట్టా ఆ తర్వాత విషయం. బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ హీరో ఇన్ ఈజ్ ఓన్ సినిమా ఆఫ్ లైఫ్. సో అందుకని తెలంగాణలో ప్రతి నేలను ముట్టుకుంటే, మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో అందుకని నా అభ్యర్థన ఏంటంటే, ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, న్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, బడ్డింగ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కథల్ని ఎక్కడో చూడకండి సార్. మీరు ఎక్కడెక్కడో వెతకండి. ఎక్కడో ఆ సినిమా చూస్తాం, కొరియన్ సినిమాలు, జపనీస్ సినిమాలు, లేదా చైనీస్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు, తమిళ్ సినిమాలు, మలయాళం సినిమాలు, కన్నడ వద్దు. మీ జీవితంలోంచి చూడండి, మీ ఇంటి పక్క చూడండి, మీ ఇంటి చుట్టూ చూడండి, మనలోకి తొంగి చూడండి, మీకు అద్భుతమైన కథలు దొరుకుతాయి. మన అమ్మను మించిన గొప్ప కథకురాలు ఎవరున్నారు? మన నాన్నను మించిన గొప్ప హీరో ఎవరున్నారు? వారి జీవన ప్రస్థానాన్ని తీసుకోండి. ఎక్కడో ఊరు నుంచి మొదలెట్టి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ రావడం వెనక ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని దుఃఖాలు అనుభవించాడు. ఆ పోరాటాన్ని అద్భుతంగా సినిమా తీయచ్చు. ఇంతమంది ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోయారు. ఆ ముంబైకి వెళ్ళిపోయిన ప్రస్థానం తీయచ్చు. గల్ఫ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆడు జీవితం అనే సినిమా వచ్చేంత వరకు గల్ఫ్ జీవితం అంటే ఎట్లుంటుందో పెద్దగా తెలియదు. కానీ ఆడు జీవితం వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా దాదాపు కొన్ని దశాబ్దాల పాటు సినిమా తీసిన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఈవెన్ ఆస్కార్ అవార్డు కూడా ఇండియన్ ఎంట్రీగా సెలెక్ట్ అయింది ఆ సినిమా. సో అందుకని మన చుట్టూ అద్భుతమైన కథలు ఉన్నాయి, మన జీవితంలోనే అద్భుతమైన కథలు ఉన్నాయి. అలాంటి కథల్ని, అలాంటి జీవితాలని మన షార్ట్ ఫిల్మ్స్లో, మన ఫుల్ లెంత్ సినిమాల్లో చూపించాలి. మీరందరూ చేస్తారనే ఆశయంతోనే ఈరోజు ఈ శనివారం అలాంటి లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడింది. సో అందుకని ఈరోజు ఈ సినిమాలు రెండు, ఆభరణం అండ్ వేణుగోపాలరావు గారి అబ్బాయి సినిమాలు ప్రదర్శించిన సంతోషపడుతూ ఈ సినిమాకి, ఈ రెండు సినిమాలకి పనిచేసిన యాక్టర్స్, డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటరు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్, డిఓపి అండ్ ఆర్టిస్ట్ అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చేయడం అనేది కష్టం, అంటే ఈయన ఇష్టాన్ని గౌరవించగలిగే ఫ్యామిలీ దొరకడం. సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు యూ ఆల్. అండ్ ఇన్ ద డేస్ టు కమ్, టుమారో వరల్డ్ సినిమా ఉంటుంది. అలాగే రాబోయే శనివారంలో మనం మంచి ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ఫుల్ ఫిలిం మేకర్స్, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ పిలిచి వారితో ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఫార్మాట్ అంతా కూడా దీన్ని నిఖిల్ సార్ మనం ఎట్లా డిజైన్ చేసామంటే, ఇట్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫార్మాట్.
స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసిన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. అంటే ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, సినిమా ఎందుకు తీశారు, వాట్ మేడ్ అండ్ వాట్ మోటివేటెడ్ యూ టు మేక్ దట్ మూవీ, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు అప్పుడు దాంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తారు. వేణుగారికి ఇది మొత్తం తెలుసు, ఎందుకంటే ఈ పైడి జయరాజు ప్రీవ్యూ థియేటర్ అండ్ సినిమాలతో పాటు జర్నీ చేసిన వ్యక్తి కనుక ఇక్కడ ఫార్మాట్ అందరికీ తెలుసు. సో అందరికి మరొకసారి శుభాకాంక్షలు. ఒక్కసారి మనందరి కర్తాలు వాళ్ళ మధ్య ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన వేణుగారికి, అలాగే ఈ సినిమాకి మీ సినిమాకి ఎవరు ప్రొడ్యూసర్, మీరేనా? నాన్నగారు పేరేంటి? సుబ్బారావు గారికి. నిజంగా సార్ మీరు ఇక్కడే ఉండొచ్చు, ఉంటే కనుక మీకు శుభాకాంక్షలు సార్. ఎందుకంటే నమ్మాలి, కథను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే గొప్పోళ్ళు. సో అందుకని వేణుగారికి, ఇక్కడ ఉన్న వేణుగారికి అలాగే సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.